నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0,0 అండ్ 36,15. అది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏమిచ్చాడు, కెన్ యూ నౌ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ టౌన్స్ ఏ అండ్ బి డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్స్ 1.2. చాలా సింపుల్, వదిలేసేయండి. అంటే మనకి ఏంటంటే ఇది కనుక్కుంటే ఈ సెక్షన్ 7.2లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది కూడా కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు, ఒక డయాగ్రామ్. సో వదిలేసేయండి, ఇది కనుక్కోండి ఫస్ట్. ఎప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0,0 అండ్ 36,15. డిస్టెన్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ పాయింట్ 0,0 అండ్ 36,15 సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటాం మనము x1 y1 అనుకుంటాం. సెకండ్ పాయింట్ ఏమనుకుంటాం x2 y2 అనుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏమో x1 y1, సెకండ్ పాయింట్ ఏమో x2 y2. సో అప్పుడు ఏమవుద్ది, అక్కడ రీప్లేస్ చేయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 అంటే 36 మైనస్ x1 అంటే 0 ప్లస్ y2 అంటే 15 మైనస్ y1 అంటే 0. సో d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 36 మైనస్ 0 అంటే 36 హోల్ స్క్వేర్, 15 మైనస్ 0 అంటే 15. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 36 స్క్వేర్ అంటే 1296. సో ఇదైతే మనకి ట్రిక్స్ తెలుసు కాబట్టి నేను చేశాను, లేదంటే మీరు మామూలుగా చేసుకోవాలి. 36 ఇంటూ 36 అంటే 36 6 ఆర్ 216 వస్తుంది. 36 3 ఆర్ 108, 108 ప్లస్ 21 129. లేదా మీరు మామూలు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, అది మీ కన్వీనియన్స్. అండ్ 15 స్క్వేర్ ఇస్ 225. సో d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1296 ఒక 225 అంటే 1521 వస్తుంది. ఎందుకంటే దీన్ని 300 అనుకుందాం. ఈ 1296ని 1300 అనుకుందాం, ఎందుకంటే ఒక 4 మాత్రమే తక్కువ. ఆ 4 దీన్ని తీసేస్తే 1300 ప్లస్ 221 అంటే 1521 అంటే 39 స్క్వేర్. ఇది 39 స్క్వేర్, 39 యూనిట్స్ అని రాస్తాం. ఇదంతా మీకు పెద్ద కష్టం కాదు, మీకు ఫస్ట్ తెలియాల్సింది ఇది, ఈ పార్ట్. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా మిస్టేక్ లేకుండా గుర్తు రావాలి. x1 y1 అంటే ఫస్ట్ పాయింట్, x2 y2 అంటే సెకండ్ పాయింట్. అది జాగ్రత్తగా రీప్లేస్ చేస్తే అయిపోద్ది ఆన్సర్. ఇది ఎవరైనా చేసేస్తారు. ఓకే, ఇక్కడ ఓన్లీ క్యాల్కులేషన్ ఉంది, కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాన్సెప్ట్. ఇది ఓకేనా?